ముందుగా ఆదాబ్ టీవీ ఛానల్కు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మా సమస్యలను ఆఫీసర్ దృష్టికి కానీ పొలిటికల్ నాయకులకు కానీ తీసుకువెళ్ళడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి ఆదాబ్ టీవీ ఛానల్ గారికి నమస్కారం. నాది ఆదిలాబాద్ సార్. ఆదిలాబాద్ డిపోలో ఆర్టీసీ కండక్టర్గా నేను డ్యూటీ చేస్తున్నా. నా పేరు ఎస్ఎస్ నారాయణ. అయితే నా మిస్టేక్ ఏంటంటే నా సర్వీస్లో 30 సంవత్సరాల సర్వీస్లో ఎటువంటి సస్పెన్షన్ కానీ ఏమి లేదు. కాకపోతే మన ఆర్టీసీలో ఏముంటుందంటే కండక్టర్ ఉందనుకోండి, మన జరిగిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ప్యాసింజర్ టికెట్ తీసుకోకున్నా కానీ టీటీఐలు చెకింగ్ ఆఫీసర్లు వచ్చినటువంటి అప్పుడు ఆ సందర్భంలో వారికి భయపడి నాకు ఇదే టికెట్ ఇచ్చినట్టు కింద పడ్డది ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చేశారంటే నువ్వు 225 ఫేర్కు 25 రూపీస్ ఇచ్చినావు అని కేసు రాయడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే వాస్తవానికి అక్కడ జరిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి రాసినటువంటి అవసరము చెకింగ్ వాళ్ళకు ఉంటుంది. ఆ మూమెంట్లో ఏంటంటే ప్యాసెంజర్ చెప్పిందే పట్టుకొని రాయడం జరుగుతుంది. అయితే నా సర్వీస్లో ఇప్పటివరకు అంటే దాదాపుగా 3 సంవత్సరాలు అయింది మనకు సస్పెండ్ అయ్యి. దీంట్లో మనం ఏంటంటే సస్పెండ్ అయిన తర్వాత మన ఆర్టీసీ రూల్స్ ఎట్లుంటాయంటే దునియాలో లేని ప్రపంచంలో లేని ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి రూల్స్ ఉన్నాయి మనకు. అంటే ఫస్ట్ అది 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఏమన్నా కానీ అయింది అంటే పైసలు డబ్బులు తీసుకున్నటువంటి కలెక్టెడ్ అంటే సస్పెండ్ చేయడం జరుగుతుంది. పోనీ చిన్న చిన్న పొరపాటు దీంట్లో ఏమైనా లక్షలు ఉన్నాయి 1000 ఉన్నాయి ఆ విషయం వేరు. అయితే దీనికి ఫస్ట్ మా డిఎం గారు సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఆర్టీసీలో అప్పీల్స్ డిఎం గారు అయినాక డిప్యూటీ ఆర్ఎం మరియు ఆర్ఎం గారు ఆ తర్వాత ఈడీ గారు అంటే థర్డ్ అప్పీల్లో దీంట్లో ఈడీ గారు తలుచుకుంటే ఎటువంటి కేసు అయినా ఇవ్వడం జరుగుతుంది. అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనకు యూనియన్లు లేవు, ఎవరు మాట్లాడడానికి నాయకులు లేడు కాబట్టి ఈ ఇంతమంది రిమూవ్ అయ్యడానికి కారకం మెయిన్ విషయం అదైంది. ఇంకోటి ఏంటంటే ఈ రిమూవ్ అయినటువంటి కార్మికులందరూ మొత్తం మనకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ సీఎం గారైన రేవంత్ రెడ్డి గారు ప్రజావాణి కార్యక్రమం ప్రోగ్రాం పెట్టిన చాలా మంచి ప్రోగ్రాం. అంటే ఏమన్నా సమస్యలు ఉంటే దీని దృష్టికి వస్తే పరిష్కరించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి విషయం తెలుసు. అంటే మేమందరం ఏం చేసినంటే ప్రజావాణికి వచ్చినాం. అక్కడ ఉన్నటువంటి మన ఎవరు ఇన్ఛార్జ్ గారిని చిన్నారెడ్డి గారు మరి అదే నోడల్ ఆఫీసర్ అయిన దివ్య మేడం గారు మా అందరినీ అంటే మేము ఈ సమస్యను పరిష్కరిస్తామని తీసుకుంటామని సర్క్యులర్ వచ్చిందని ఏం చేశారంటే ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినారు. అంటే డైలీ కొందరికి అంటే ఒక రోజు 30 మంది 40 మంది కౌన్సిలింగ్ ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటు చేసిన తర్వాత కౌన్సిలింగ్ అయింది. కౌన్సిలింగ్ అంటే ఏంది, మీకు ఏం జరిగింది, ఏం ప్రాబ్లం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ చెప్తే మొత్తం రికార్డ్ చేసుకొని మళ్ళీ మా ముందరనే సైన్ చేసుకొని ఓకే చేసారు. ఇంతవరకు అయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే మేము సార్ మరి ఇస్తారా మీకు గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని ఆర్డర్ వచ్చిందని మా చిన్నారెడ్డి గారు మరి దివ్య మేడం గారు అని చెప్పడం జరిగింది. అది ఎప్పుడు ఒక వారం రోజులు 4 రోజులు అన్నారు. అయితే దీంట్లో ఏమైంది ఇప్పుడు నా కౌన్సిలింగ్ అయ్యి 16 తారీఖు నాడు అయింది. ఏప్రిల్ 16 తారీఖు నాడు అయింది. అంటే ఇంతవరకు తీసుకోలేరు. అంటే దీంట్లో ఏమైంది మరి గవర్నమెంట్ ఇవ్వాలని వచ్చింది, మరి వీళ్ళు ఎందుకు ఈ డిలే చేస్తున్నారు అని ఆ ఉద్దేశంతో ఈరోజు మన ఎండీ గారు అయినటువంటి బస్ భవన్లో ఉన్నటువంటి ఎండీ సార్ గారికి మన మెమోరాండం ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం చేసినాం. అంటే తీసుకోవాలా సార్ అని వేడుకుంటున్నాం. కాబట్టి ఈ చిన్న చిన్న పొరపాట్లను కనీసం ఇప్పటికైనా మరి అక్కడ తీసుకోవాలంటారు, మరి ఎండీ గారు ఏమో లేట్ చేస్తారు, మరి ఏమన్నా సమన్వయ లోపం ఉందా అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా కానీ ఈ పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లను క్షమించి అంటే గవర్నమెంటే తీసుకోవాలని వచ్చింది కాబట్టి మళ్ళీ తీసుకోవాలని అందరికీ కోరుకుంటూ మన ఎండీ గారికి మరియు మన రవాణా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి మరియు చివరిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటూ ఈ ఆదాబ్ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం సార్. నా పేరు గంగాధర్, నేను కండక్టర్ నిజామాబాద్ 2 డిపో. నా చిన్న టెక్నికల్ సమస్య వలన ఉద్యోగం పోయింది. టికెట్ ఇష్యూలో నాసిరకం టిమ్ మిషన్ల వలన టికెట్ సరిగా రాక అలా వైట్ పేపర్ రావడం వల్ల మేము మాన్యువల్గా వెన్నుతో రాసిచ్చినాము. అందులో పోయింది కాబట్టి నా ఉద్యోగం 5 సంవత్సరాలు అవుతున్నది. మేము గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్టీసీని ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతో మ్యాన్ పవర్ తగ్గించాలనే ఉద్దేశంతో చిన్న కేసులు కూడా చిన్న తప్పులు కూడా సస్పెన్షన్ చేసి రిమూవ్ చేయడం అంటే శాశ్వతంగా ఉద్యోగంలో తొలగించేసారు. ఆ విధంగా మేము ఏం చేసినామంటే కోర్టును ఆశ్రయించినాము. కోర్టులో డిలే అవుతున్నదని కేసీఆర్ గారి గవర్నమెంట్ మమ్మల్ని దగ్గర రానిలేదు కాబట్టి ప్రజలందరూ మార్పు కోరుకున్నాడు. మేము కూడా ఆర్టీసీ వాళ్ళ మార్పు కోరుకొని టీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు చెప్పింది కాబట్టి ఈ ప్రజాపాలనలో మాకేమో న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గత 2024 జనవరి నుంచి
రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళినాము, మా ఉద్యోగం మాకు ఇవ్వండి అయ్యా అని. అక్కడ నుంచి చిరుపెడితే ఇప్పటి వరకు గత 18 నెలలుగా మేము పోరాటం చేస్తూనేము. రేవంత్ రెడ్డి గారింటికి కానీ, కన్సల్టెంట్ మినిస్టర్ గారికి కానీ, అక్కడ నుంచి మా ప్రస్థానం మొత్తం ప్రజాభవన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నది. ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజాభవన్ వెళ్ళగా అక్కడ ఉన్న దివ్య మేడం గారు కావచ్చు, చిన్నారెడ్డి సార్ కావచ్చు, మా బాధ ఆలకించి మాకు గవర్నమెంట్ ద్వారా ఒక 3 మెన్ కమిటీని వేయించారు. గవర్నమెంట్ కమిటీ వేసింది. ఎప్పుడు వేసింది? 12/12/2024లో కమిటీ వేసారు. అందులో లేబర్ కమిటీ సంజయ్ కుమార్ గారు, తర్వాత దివ్య మేడం గారు, మా ఎండి సజ్జనార్ గారు కూడా మెంబర్గా ఉన్నారు. వాళ్ళు మరి ఏం చేసారో చూసి మొన్న 28/4/2024 ఒక జీవో పాస్ చేశారండి. ఆ జీవో ప్రకారం ఏం చేశారంటే మన ఆర్టీసీలో ఉన్న వివిధ రకమైన అప్పీళ్లను 30 రోజుల్లో కన్సల్టెన్సీ ఉద్యోగం ఇవ్వమన్నారు. 3 అప్పీళ్ళు పోయి కోర్టు పరిధిలో ఉన్న వారందరికీ 60 రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని ఈ యొక్క జీవో యొక్క సారాంశం. దీన్ని పురస్కరించుకొని మేము ఈ జీవోను పురస్కరించుకొని ఇవాళ బస్ భవన్ వెళ్ళినామండి. ఈ జీవో ప్రకారం మేము మా ఎండి గారిని మాకు ఉద్యోగాన్ని అడుగుదామని వెళ్తే ఎండి గారు లేరు. అక్కడ ఉన్న ఈడీ గారికి ఈ యొక్క అప్లికేషన్ ఇచ్చి మా యొక్క మెమోరాండం ఇచ్చి వచ్చినాము. వాళ్ళు వారం రోజుల్లో కన్సిడర్ చేస్తామని చెప్పినారు. ఆ యొక్క సందర్భాన్ని ఇలా ప్రెస్ మీట్ పెట్టినాము. కాబట్టి దయచేసి మా ఎండి గారు కన్సిడర్ చేసి మా ఉద్యోగంలో మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే ఆ ఎండి గారికి వీళ్ళ మీద కక్ష పెంచుకున్న కన్సల్టెంట్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కానీ మరియు రేవంత్ రెడ్డి కానీ మేము అప్పీల్ చేస్తున్నది ఏంటంటే కోల్పోయిన ఈ 1000 మంది కావచ్చు, 800 మంది కావచ్చు, కోల్పోయిన మా అందరికీ ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తున్నాము. ఎందుకనగా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు ఈ యొక్క తెలంగాణలో చాలా రకమైన ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఉచితాలను ఇస్తున్నారు, పని చేయకుండా డబ్బులు ఇస్తున్నారు. మేము అలా అడుగుతలేము, పని చేసే డబ్బులు అడుగుతున్నాం. కాబట్టి కోల్పోయిన ఉద్యోగాలు మాకు తిరిగి ఇస్తారని ఆశిస్తున్నాం. నా పేరు వై ప్రసాదరావు, సత్తుపల్లి డిపో కండక్టర్గా నేను రిమూవ్ అయ్యాను. ఈరోజు మేము ఇక్కడికి రావడం, ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆర్టీసీలో మేము రిమూవ్ అయ్యాము. చిన్న పొరపాట్ల వల్ల మేము ఆర్టీసీలో రిమూవ్ అవటం జరిగింది. ఈ విషయాన్ని మేము సంవత్సరంన్నర నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాము. ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కానీ సీఎం గారి దృష్టికి పోయి వాళ్ళు మా యొక్క విజ్ఞప్తిని మన్నించి మా మీద దయతో వాళ్ళు త్రిసభ్య కమిటీని వేశారు. ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఏప్రిల్ నెల 28వ తారీఖు నాడు ఒక జీవో ఇవ్వటం జరిగింది. ఆ జీవోని మాకిప్పుడు ఎండి సజ్జనార్ గారు దాన్ని అమలు చేయట్లేదు. దానికోసమే ఈరోజు మేము బస్ భవన్కి వెళ్ళి, అయ్యా ప్రభుత్వం మా కోసం ఒక జీవో ఇచ్చింది, ఆ జీవోని మీరు అమలు చేయండి, మా అందరికి ఉద్యోగాలు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు మేము బస్ భవన్కి వెళ్ళాము. మరి ఎండి సజ్జనార్ గారు లేకపోవడం వల్ల ఈరోజు మేము మునిశేఖర్ గారికి ఒక వినతి పత్రాన్ని, ఆ వినతి పత్రం మీద మా అందరి సంతకాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని మునిశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత అసలు ఆ జీవోలో ఏమున్నది అంటే, జీవోలో 2 రకాలుగా చెప్పారు. ఆర్టీసీలో ప్రజెంటు అప్పీల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్టీసీ పరిధి లోపల ఉన్నటువంటి వారికి 30 రోజుల్లో ఉద్యోగాలు, 30 రోజుల్లోనే ఉద్యోగం ఇవ్వమని, ఆ తర్వాత ఆర్టీసీ పరిధి దాటి మరి 3 లెవెల్స్ అప్పీలు కూడా రిజెక్ట్ చేయబడిన కార్మికులందరికీ 60 రోజుల్లో రీఇన్స్టేట్ చేయమని చెప్పేసి జీవోలో ఉంది. ఆ జీవోలో ఉన్నటువంటి 30 రోజుల్లో రీఇన్స్టేట్ చేయవలసినటువంటి వారిని ఇప్పటి వరకు మరి ఆ రీఇన్స్టేట్ చేయలేదు. కాబట్టి మేము ఈ రోజున రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎండీ గారికి రిక్విజిషన్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మేము ఈరోజు చెప్పాలంటే, మరి ఎందుకు ఎండీ గారు మా మీద ఇంత పగతోని మాకు ఈ అవకాశాన్ని కల్పించట్లేదో మాకు అర్థం కావట్లేదు. మరి అది మీరే ఎప్పుడైనా ఒకసారి ఎండీ గారిని కలిసి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు తీసుకుంటే బాగుంటుందని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. 60 రోజుల్లో మాకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి జీవో ఇచ్చారు. ఆ జీవోని అమలు చేయమని మేము ఈ రోజున ఎండీ గారి దగ్గరికి రావడం జరిగింది. వారికి ఒక వినతి పత్రం ఇచ్చాము. వారు అమలు చేయకోకుండా మా ఉద్యోగాలు మాకు ఇవ్వకోకుండా ఉన్నట్లయితే మేము చేయగలిగిందల్లా ఒకటే, బస్ భవన్ ముందు ఆత్మాహుతి చేసుకోవటం తప్ప మాకు వేరే మార్గం లేదు. ప్రభుత్వం స్పందించింది, ప్రభుత్వం మాకు మేలే చేసింది కదా. ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది ఏప్రిల్ 28వ తారీఖు నాడు. జీవో జారీ చేసినప్పుడు దాన్ని ఎవరు అమలు చేయాలి అంటే ఎండీ గారు. బస్ భవన్కి వెళ్ళింది అది ఎండీ గారే దాన్ని అమలు చేయాలి. ఎండీ గారే అమలు చేయట్లేదు. కాబట్టి మేము ఈ రోజున
ప్రెస్ క్లబ్కి రావాల్సిన అవసరం ఏర్పడింది. అదేవిధంగా మేము ఈరోజు బస్సు భవన్కి వెళ్ళి సార్ని రిక్వెస్ట్ చేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సార్ అని అడగటానికి వెళ్ళాము. వెళితే మరి వారు ఉన్నారో లేదో మాకు తెలియదు, కానీ మునిశేఖర్ గారితో కలిసి మాట్లాడి వినతి పత్రాన్ని సమర్పించి వచ్చాము. ఓకే, అయితే ఇప్పుడు ఆర్టీసీ అనేది మొత్తం ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులకి అనేక సమస్యలు ఉన్నాయి. మా విషయంలో మాత్రానికి మేము రిమూవ్ అయినటువంటి ఆర్టీసీ కార్మికులం కాబట్టి మాకున్నటువంటి ఒకే ఒక బాధ, మమ్మల్ని మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేయమని, మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని. దానికోసమే మేము పోరాడుతున్నాం తప్ప మిగతా విషయాల మీద మేమేం దృష్టి పెట్టే పరిస్థితి లేదు. మాకు పొన్నం ప్రభాకర్ గారు మాకు హామీ ఇచ్చారు, మేము మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాను. క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను మిమ్మల్ని గురించి మాట్లాడతాను, రిమూవ్ అయినటువంటి కార్మికుల గురించి. తర్వాత సీఎం గారికి కూడా చెప్పి నేను మీ అందరినీ ఉద్యోగాల్లో రీఇన్స్టిట్యూట్ చేసే విధంగా నేను కాపాడతానని మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చిన ప్రకారంగానే మమ్మల్ని ఈరోజు ప్రభుత్వంలో అంటే ఉద్యోగాల్లోకి తీసుకోమని ఆయన జీవో ఇచ్చారు. కాబట్టి వారి నుంచి మాకేం తప్పు కనపట్టలేదు. మరి ఎక్కడి నుంచి కనపడుతుంది అసలు ఈ పొరపాటు అంతా? ఎక్కడ ఏంటి అంటే, ఇప్పుడు దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి కనికరించినట్లు పూజారి అంగీకరించట్లేదు. ఎవరు ఆ పూజారి గారు అంటే మన ఎండి సజ్జనార్ గారే. మరి ఆయన గారు ఎందుకు మా మీద పగబట్టారు, ఎందుకు మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోవట్లేదు అనేది మాకు ఆ విషయం అయితే పూర్తిగా అర్థం కావట్లేదు. మీరే ఒకసారి సజ్జనార్ గారిని కలిసి దీని గురించి ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకుంటే బాగుంటుంది. ఎటువంటి కారణాలంటే ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్లు ముఖ్యంగా రిమూవ్ అవ్వటం జరిగింది. దీంట్లో కండక్టర్లు అనేవాళ్ళు టిమ్ మిషన్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఒక కారణం చేత వీళ్ళు రిమూవ్ అయినారు. మరొక కారణం ఏంటంటే సెలవు అడిగితే ఇవ్వకపోతే మేము సిక్కు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కానీ లేదా తార్నాక నుంచి కానీ సిక్ లెటర్ తీసుకెళ్ళినా దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఆబ్సెంటిజంలో రిమూవ్ చేయడం జరిగింది. ఒకటి ఆబ్సెంటిజం మీద, రెండు కండక్టర్ల విషయంలో కానీ డ్రైవర్లు కూడా కొంతమంది టిమ్ముతో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ టిమ్ము విషయంలో ఏం జరుగుతుంది అంటే, టిమ్ములో ఉన్నటువంటి ఎక్కువ నాసిరకం టిమ్ములే ఉన్నాయి కాబట్టి అవి సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఇప్పుడు మనం దాన్ని ఆపరేట్ చేసేటప్పుడు బర్రమని సౌండ్ వస్తుంది, టికెట్ బయటికి రాదు కానీ లోపల అది ఫీడ్ అవుతుంది, ప్రింట్ మాత్రమే రాలేదు. అటువంటిప్పుడు మేము కొన్ని సందర్భాల్లో ఆ టికెట్ నంబరు రాసి మాన్యువల్గా రాసి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా కండక్టర్లు చేసినటువంటి పనికి అది మంచి పనే. ఎందుకు మరి బస్సును ఆపి డ్రైవర్లు మరి ప్యాసింజర్ల మొత్తాన్ని దించటం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము మాకున్నటువంటి పరిజ్ఞానంతో రోజు గమనిస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ విధంగా చేస్తే మీరు ఇలా ఎందుకు చేశారని చెప్పేసి చెక్కింగ్ స్క్వాడ్ మమ్మల్ని ఛార్జ్ మెమో ఇవ్వటం, తర్వాత సరి అయినటువంటి ఎంక్వైరీ లేకుండానే మమ్మల్ని సస్పెండ్ చేయటం, ఆ తర్వాత రిమూవ్ చేయటం అనేది జరిగింది. ఆర్టీసీలో కంటే మరి తెలియని కొత్త వాళ్ళు మరి వస్తూ ఉంటారు వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం, అంతే తప్ప వచ్చినా కానీ చేయలేరు. సజ్జనార్ గారు ఉన్నంత వరకు ఆర్టీసీలో ఉద్యోగం ఎవరు చేయాలన్నా కానీ చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అదేవిధంగా ఇంకా ఏమి కారణాలు ఉన్నాయంటే డ్రైవర్ల విషయంలో చిన్న యాక్సిడెంట్లు కానీ, తర్వాత వాళ్ళు ఇంటాక్సికేషన్ అని చెప్పేసి అంటారు. అంటే ఆర్టీసీ ఇక డ్రైవరు డ్యూటీ చేయడానికి వచ్చినప్పుడు అతను మందు తాగాడేమో, మద్యం సేవించాడేమో అని చెప్పేసి ఒక ఏమంటారు బ్రీతింగ్ ఎనలైజర్తో టెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ బ్రీతింగ్ ఎనలైజర్ కూడా చాలా అవి కరెక్ట్గా పనిచేయవు. అందులో తప్పుగా చూపించడం వల్ల వాళ్ళని రిమూవ్ చేయటం జరుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే ఖమ్మం రీజియన్లో అసలు ఒక్కసారి కూడా మద్యం ముట్టుకున్నటువంటి వ్యక్తిని టెస్ట్ చేస్తే అందులో 42, 50 అలా రావటం, అటువంటి వ్యక్తుల్ని రిమూవ్ చేయటం అనేది జరిగింది. యాక్చువల్గా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మద్యాన్ని సేవించిన సందర్భాలు లేవు. ఇంకొక విషయం, ఇక్కడ మరొక విషయం చెప్పాలంటే అతను ఒకవేళ మద్యం తాగినా కూడా అతన్ని రిమూవ్ చేయటం అనేది అన్యాయం అని చెప్పేసి నేను వాదిస్తున్నాను. ఎందుకు అతను మందు తాగి డ్రైవింగ్ చేయలేదు కదా, బయటికి వెళ్ళలేదు కదా, బస్సు ఇక్కడే దొరికిపోయాడు. అతను ఇక్కడే కూర్చోబెట్టి ఒక వారం 10 రోజులు అతనికి ఆబ్సెంట్ అయ్యొచ్చు, కానీ ఒకసారి రిమూవ్ చేయటం అనేది అతని కుటుంబ వ్యవస్థనే మొత్తం చిన్నాభిన్నం చేయటం కదా. ఈ రకంగా డ్రైవర్లు ఈ డ్రంకెన్నెస్ విషయంలో కానీ యాక్సిడెంట్ విషయంలో కానీ చిన్న కేసుల వల్ల రిమూవ్ అవటం అనేది జరుగుతూ ఉంది.